హలో అండి. ఇవాళ మధ్యాహ్నం లంచ్‌లోకి వంకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి వంకాయతో పప్పు కూడా వండుతారా? దీంట్లో అంత ఆశ్చర్యం ఏమీ లేదండి. మా సైడ్ చాలామంది వండుకుంటారు ఈ పప్పు. నేను ఫస్ట్ టైమ్ ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్‌లో వండితే తిన్నాను. మళ్ళీ ఇప్పుడే తినడం. ఈ మధ్య కాలంలో ఇంకెప్పుడూ తినలేదు. ఈ పప్పు వండే ప్రాసెస్ ఎప్పుడు వండుకునే పప్పు లాగానే ఆకుకూర బదులు వంకాయ ముక్కలేసుకుంటాం. నేను దీనికోసం ముందుగానే పప్పు ఉడకబెట్టేసుకున్నాను. పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలేస్తే సమానంగా మగ్గిపోతాయి. నేనేమో బాగా ఉడికిపోయిన తర్వాత వంకాయ ముక్కలేసాను. వంకాయ ముక్కలేసిన తర్వాత పసుపు, చింతపండు, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసేసి మగ్గనివ్వాలి. దీంట్లోనే నేను ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేశాను. కాకపోతే వీడియోలో చూపించలేదు. తర్వాత కొద్దిగా కారం వేసుకొని దింపేసుకోవడమే. నేనైతే చాలా తక్కువ కారం వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం సరిపోయింది. పప్పు ఎలాగో ఉడికిపోయింది కాబట్టి వంకాయ ముగ్గలు మగ్గేదాకా ఉంచి తర్వాత ఇంక తాలింపు పెట్టేసుకోవడం. ఏంటి తాలింపుకి ఇంత కరివేపాక? కాదు కాదు, దీంతో పచ్చడి పెడదామని తీసుకొచ్చాను. ఇంక ఈ తాలింపు మీ అందరికీ తెలిసిందిగా, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా లాస్ట్‌లో కరివేపాకు వేసేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత పప్పు తీసుకొచ్చి తాలింపులో వేసేసి మళ్ళీ తిరగబోసేసుకోవడమే. అంతే, సింపుల్. చాలా టేస్టీగా వచ్చింది ఇవాళ పప్పు అయితే. ఏంటి ట్రై చేయకుండానే టేస్ట్ తెలిసిపోతదా నీకు అని అంటారా? ముందు టేస్ట్ చేస్తాం కదా కూర వండినప్పుడు, అందుకే చెప్తున్నా. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోదా? మొత్తం పట్టుకోవాలా ఏంటి? ఇది కూడా అంతే. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి పప్పు గట్టి పడిపోతుంది కదా, అలాంటప్పుడు తాలింపు పెట్టిన మూకుట్లో ఇలా కొన్ని నీళ్లు బాగా మరిగనిచ్చి పప్పులో పోసేయండి. నేను కొద్దిగానే పోసా. అసలు నిజానికి మా పప్పు బానే ఉంది. కాకపోతే మీకు చూపిద్దామని పోసాను. బాగా గట్టిగా ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.